సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చార్ట్లోని మనం ఈ పర్సన్ తాలూకా కెరియర్ చూసాము. బిఎన్ఎన్లో చార్ట్ రీడింగ్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ జూపిటర్ మన రాశి చార్ట్లో జూపిటర్కి మనం స్టడీ చేస్తే జూపిటర్ కేతు మీద నుంచి ట్రావెల్ చేసి వచ్చిన పర్సన్ ప్రీవియస్ జన్మలో ఆయన ఒక చాలా సింపుల్ పర్సన్, చాలా రిలీజియస్ పర్సన్, చాలా హైలీ స్పిరిచువల్ పర్సన్. అండ్ ఇక్కడ చూసినట్లయితే సన్తో పాటు చాలా ప్లానెట్స్ ఉన్నాయి. సన్, శాటర్న్, వీనస్, మర్క్యూరీ. ఈ పర్సన్ తాలూకా ఫాదరు వాళ్ళ పెద్దన్నయ్య పట్ల చాలా భక్తి భావంతో, చాలా అంటే ఫాలోవర్ అనమాట. ఈ పర్సన్ తాలూకా ఫాదరు వాళ్ళ పెద్దన్నయ్యకి చాలా ఎక్కువ గౌరవం ఇస్తారు. అండ్ దే లివ్డ్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. దిస్ షోస్ ద పర్సన్ పేరెంట్స్, అంటే ఆయన చిన్నతనంలోనంతా కూడా జాయింట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు. అతనే లీడ్ తీసుకొని అంటే ఫాదర్ చిన్న ఆయన వాళ్ళ పెద్దన్నయ్య గారే ఇంట్లో అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అండ్ ఆల్సో ఆయన డబ్బు కూడా అంతా హ్యాండిల్ చేసి అందరికీ ఇంట్లో ఫ్యామిలీ వెల్త్ ఏదైతే ఉందో అందరినీ ఆదుకున్నారు. అండ్ ఆల్సో మెర్క్యూరీ చిన్నపిల్లలు అండ్ ఆల్సో వాళ్ళ బంధువర్గం అంటే బ్రదర్స్. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ విచ్ ఈజ్ వెరీ బిగ్. బేసికల్లీ ఇతని తాలూకా పేరెంటల్ ఫ్యామిలీ తండ్రి వైపు పెద్ద ఫ్యామిలీ. ఇక్కడ మూన్ మార్స్ లగ్నంలో కలిసాయి. ఎప్పుడైతే మూన్ అండ్ మార్స్ లగ్నంలో కలుస్తాయో ఈ పర్సను ఇది అగ్రెషన్ కదా, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది సాఫ్ట్ ప్లానెట్ కదా. సో మార్స్ ద ఎనర్జీ విల్ బికమ్ సాఫ్ట్. మార్స్ తాలూకా అగ్రెసివ్ నేచర్ అనేది పోతుంది. అండ్ ద ఎనర్జీ ఆఫ్ మార్స్ బికమ్స్ సాఫ్ట్ ఎనర్జీ. అండ్ మూన్ అంటే ఆయన ఎనర్జీ ఎప్పుడు కూడా మనసు పెట్టి ఏ పనైనా చేస్తారు. పైగా లగ్నంలో కాబట్టి లగ్నం చేసి ఏ పనైనా చేస్తారు. మనసు లగ్నం చేసి పని చేస్తారు. జూపిటర్ నుంచి థర్డ్ హౌస్లోని ఇన్ని ప్లానెట్స్ లైనప్ అయి ఉండడం చేతను ఈ పర్సను సెల్ఫ్ ఎఫర్ట్, అంటే జూపిటర్ నుంచి థర్డ్ హౌస్లో సన్, శాటర్న్, వీనస్, మర్క్యూరీ. ఇది ఇప్పుడు ఈ పర్సన్కి ఇవన్నీ ఆపాదించుకున్నట్లయితే కనుక ఆయన చేసే పని ఏదైనా సరే సోల్ఫుల్గా చేస్తారు. ఇందాక ఏం చూసుకున్నాము, ఆయన ఎనర్జీ ఏమో మైండ్ పరంగా పూర్తిగా మనసు పెట్టి చేస్తారు. ఇక్కడేమో ఆత్మ అంటే ఎంతో ఇష్టంగా అనమాట, ఇష్టంగా చేయడం. బేసికలీ లైఫ్ 3 in 1 అండి. బాడీ, మైండ్ అండ్ సోల్. ఇది పెట్టి పని చేసామనుకోండి, కర్మ చేసామనుకోండి, అంతే భగవద్గీత. ఇంకా మరి 3వది ఏం లేదు, 4వది ఏం లేదు. సో భగవద్గీతకి అనుగుణంగానే ఆయన కర్మ అనేది సోల్ఫుల్ కర్మ. అండ్ ఇతను ఆల్రెడీ ఒక రౌండ్ నేను క్లియర్గా మనకు తెలిసింది. జూపిటర్ నుంచి థర్డ్ హౌస్ అంటే ఆయన సెల్ఫ్ ఎఫర్ట్ వల్ల ఆయన ఎర్లీగా ఆయన పాపులర్ అనమాట. ఆ పర్సన్ ఆయన చేసే ప్రతి పనికి ఆయన పాపులారిటీ రోజు రోజుకి ఇంక్రీజే అవుతుంది తప్పితే డిక్రీజ్ లేదు. అండ్ ఆయన పనికి చాలా గుర్తింపు ఉంటుంది. అండ్ ఆల్సో మనీ ఫాలోస్. ఆయన సెల్ఫ్ ఎఫర్ట్ తోటి మనీ జనరేట్ చేయడానికి, అంటే ఆయన ఎందుకో చెప్తాను. ఇక్కడ జూపిటర్కి చూసినట్లయితే 5th హౌస్ జూపిటర్ ట్రైన్స్ చూద్దాం. జూపిటర్ ట్రైన్స్లోని ఎవరు లేరండి. జూపిటర్కి 159లో ఎవరు లేరు. జూపిటర్కి 2nd హౌస్లో కూడా ఎవరు లేరు. అండ్ జూపిటర్ వెనకాల కేతు ఉన్నాడు, కానీ ఆయన పెద్దగా సపోర్ట్, అంటే వాళ్ళ అమ్మమ్మ వైపు సపోర్ట్ అండి. అది మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ కేతు. సో అట్నుంచి ఏదో కొంత ఆయనకి చిన్నప్పుడు ఆయన అక్కడ ఉండాల్సి రావడం ఏదో జరిగింది. ఓకేనా. సో జూపిటర్ 2nd హౌస్ వేకెంటు, జూపిటర్ అపోజిషన్ వేకెంటు, ఇక్కడ స్కార్పియో. అండ్ జూపిటర్ 5th హౌస్ వేకెంటు, జూపిటర్ నుంచి 9th హౌస్ వేకెంటు. సో ఇతనికి బేసికల్లీ దెర్ ఈజ్ నో సపోర్ట్. అందుకని ఆయన ఏం చేశారు, సపోర్ట్ ఎప్పుడైతే ఉండదో ఏం చేస్తాం, ఆబ్వియస్లీ మన మీద మనం నమ్మకం పెంచుకుంటాం, మన మీద మనం కాన్ఫిడెన్స్ పెంచుకుంటాం, మనని మనం నమ్ముకుంటాం. అందుకే ఆయన థర్డ్ హౌస్ సెల్ఫ్ ఎఫర్ట్తో ఆయన బాగా
పైకి వచ్చారు. ఎర్లీగానే ఆయన సంపాదన మొదలెట్టారు. నేను చూసాం ఆయన 18th ఇయర్లోనే సాటర్న్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. జూపిటర్ ఏమో 18th ఇయర్ జూపిటర్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అండ్ ట్రైన్ 3rd హౌస్. సో అంతా సెల్ఫ్ ఎఫర్ట్తోనే ఆయన లైఫ్ అంతా కూడా ఇప్పటికి కూడా సెల్ఫ్ ఎఫర్ట్తోనే ఆయనది నెట్టుకొస్తున్నారు. అండ్ సక్సెస్ఫుల్ సెల్ఫ్ ఎఫర్ట్. ఎందుకు ఈ జూపిటర్కి లైనప్ అయిన ప్లానెట్స్ ఏంటి, బ్యూటిఫుల్ ప్లానెట్స్, అన్నీ సపోర్టింగ్ అన్నీ హెల్పింగ్ ప్లానెట్స్. అండ్ నెక్స్ట్ సాటర్న్, వీనస్, మెర్క్యూరీ, ఇవేవి కూడా జూపిటర్ని అడ్డుకునే ప్లానెట్స్ ఏమీ లేవు. హ్యాపీగా వెళ్ళిపోతాయి, ముందుకెళ్తారు. నెక్స్ట్ ప్లానెట్స్ నెక్స్ట్ జూపిటర్కి 4th హౌస్లో కూడా ఎవరున్నారు, మూన్ ఉన్నాడు, మార్స్ ఉన్నాడు. జూపిటర్కి ఈయన కూడా ఏమి అబ్జెక్ట్ చేయడు, ఈయన కూడా అబ్జెక్ట్ చేయడు. జూపిటర్కి 6th హౌస్లో రాహు ఉన్నాడు. అండ్ వాట్ ఈజ్ రాహు? 6th హౌస్లో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే 6th హౌస్లో మెలఫిక్ ప్లానెట్ ఉంటుందో శత్రుహంత అంటే ఈయనకి శత్రువులు ఉండరు. ఒకవేళ కాంపిటేటివ్గా ఇతనికి ఎవరైనా నిలబడితే ఆటోమేటిక్గా వాళ్ళ మటుకు వాళ్ళే దే డ్రాప్ ద వెపన్స్. అంటే యుద్ధానికి వచ్చిన వీరుడు ఎవరైనా ఉన్నారంటే డ్రాప్స్ ద వెపన్. ఈయనకి అగెన్స్ట్గా ఎవరు నిలబడలేరు. హీ ఈజ్ ఆల్వేస్ ద విన్నర్, విక్టోరియస్. This is what happens with 6th house Rahu. He need not fight with anybody. They themselves will drop. డైరెక్షనల్ చార్ట్ తీసుకున్నట్లయితే మనకి డైరెక్షనల్ చార్ట్ ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్తాను. ఈ 4 ప్లానెట్స్ అంటే ఈ పర్సను 100% వర్క్ ఓరియంటెడ్ పర్సన్. ఎందుకు? ఆయనకి పని చేస్తే మనీ వస్తుంది, మనీలోనేమో అండ్ ఆయన తలుక చక్కగా సేవింగ్స్ అవి చేస్తారు. అండ్ ఆల్సో ఆయన 11th లార్డ్ కదా. ఇక్కడ కొద్దిగా వేదిక కలిపేస్తే పిచ్చ క్లారిటీ వస్తుంది. చూసినట్లయితే ఆయన తలుగా ఆయన లగ్నాధిపతి అంటే ఈ సన్ అనేది లగ్నాధిపతి అనేది ఫిజికల్ వరల్డ్ కోసం, జూపిటర్ అనేది జీవ, ఇట్ ఈస్ ద కారక అనమాట ఆఫ్ ది పర్సన్. అండ్ ఆ పర్సన్ ఆల్వేస్ వర్క్స్ అండ్ రన్స్ ఆఫ్టర్ వర్క్ అండ్ ఇన్ ద ప్రాసెస్ జనరేట్స్ మనీ. అండ్ ఆల్సో వైఫ్ చూసినట్లయితే ఇక్కడ వీనస్ ఈజ్ వైఫ్ ఫ్లాంక్డ్ బై 2 ఫ్రెండ్స్. సో వైఫ్ కంఫర్ట్ జోన్లోనే ఉంటారు, ఎప్పుడు కూడా ప్లెజెంట్గానే ఉంటారు, ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. అండ్ ఆవిడ కూడా ఇతని తాలూకా వర్క్ చూసారా, వర్క్ లార్డ్ సెల్ఫ్ ఎఫర్ట్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ సేయింగ్ ఆయన సెల్ఫ్ ఎఫర్ట్తోనే పైకి వచ్చారు అనేది నిర్వివాదాంశము. అండ్ ఆల్సో ధనయోగ కారక ఈజ్ మెర్క్యూరీ ఇన్ దిస్ చార్ట్, ధనయోగ. అండ్ 1 and 10 ఇక్కడ కాంబినేషన్స్ 1, 7 and 10 వచ్చేసాయి. 1, 7 and 10 క్వాడ్ లార్డ్స్, 3 కేంద్రాధిపతులు లైనప్ అయ్యారు. సో డెఫినెట్గా ఆయన చాలా చాలా హార్డ్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే లగ్నంలో ఎవరున్నారు, 12th లార్డ్. సో కంపల్సరీగా ఇతను అవే ఫ్రమ్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో మూన్ కేతు ఎప్పుడైతే వస్తుందో మదర్ ఐసోలేషన్ ఫీల్ అయ్యేవాళ్ళు, ఫ్యామిలీలోని ఐసోలేట్ చేసేవాళ్ళు. అండ్ షీ వుడ్ బి వెరీ వెరీ రిలీజియస్, హైలీ రిలీజియస్ కూడా, స్పిరిచువల్గా అయినా ఉంటుంది. లేకపోతే మదర్ అండ్ డాటర్ రెండింటిని ఇంటర్ప్రిట్ చేస్తాం మూన్ తోటి. మూన్ కేతు ఈజ్ ఆల్సో సాడ్నెస్ అనమాట. సో సమ్ కైండ్ ఆఫ్ అసోసియేటెడ్. అండ్ మూన్ కేతు మార్స్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో డాటర్ ఆర్ మదర్ ఆర్ ఫీమేల్స్ ఆర్ ఇతనికి అక్కలు అనమాట, వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లోని 2 డెస్టినీ బ్రేకర్స్ని ఫేస్ చేయాలి. మూన్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్, కేతు ఈజ్ కమింగ్ ఆన్ టు మూన్. అండ్ మూన్ రాహుకేతు యాక్సిస్లోని చిక్కుకున్నాడు. సో డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్నది ప్రాబ్లం. అండ్ ఎప్పుడు కూడా ఈయన డబల్ మైండ్. ఎందుకు అంటే ఎప్పుడు ఆయనకి వచ్చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? సన్ అండ్ మూన్ ఇక్కడ రాశి పరివర్తన కాబట్టి ఎప్పుడు ఇంటికి వచ్చేద్దామా అంటే పీపుల్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ కోసం వెనక్కి వచ్చేద్దామా వదిలేద్దామా ఇవన్నీ ఎందుకు అనే ఒక మీమాంస ఎప్పుడు ఆయనకి రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్లానెట్స్ అన్నీ బలంగా ఉన్నాయి, 100% వర్క్ చేస్తున్నాయి. అండ్ దే ఆర్ గోయింగ్ టు నార్త్ నుంచి ఈస్ట్కి రన్ అవుతున్న ప్లానెట్స్. ఇక్కడ చూసినట్లయితే చిన్న హడ్డిల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీటన్నిటినీ కూడా ఈ జీవ కంపల్సరీగా ఎదుర్కోవాలి. జీవ హ్యాస్ టు ఫేస్ అవన్నీ 12th ఫ్రమ్ లగ్న కాబట్టి, పోజిట్ కాబట్టి ఇవన్నీ కూడా 12th ఫ్రమ్ లగ్న. సో కేవలం జాబ్ కారణంగా ఆయన ఫ్యామిలీకి ఎవేగా ఉండవలసిన అవసరం వస్తుంది. అండ్ సేమ్ బిఎన్ఎన్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ నవాంశ కూడా అండి. ఇక్కడ కూడా మనం ట్రైన్స్ చెప్పి ఆయన సోల్ లెవెల్లో రీడింగ్ అండ్ వర్క్ లెవెల్లో కూడా మనం ఇక్కడ రీడింగ్ అనేది పాసిబుల్ వస్తుంది బిఎన్ఎన్లోని. దిస్ ఈజ్ కర్మ తాలూకా ఇదేమో ఆయన తాలూకా
పూర్వపుణ్యం నుంచి వచ్చినటువంటి చార్ట్ అండి నవాంశ అనేది. అండ్ ఈయన యాజ్ ఎ జీవా అంటే సన్కి శాటర్న్కి 12 డిగ్రీస్ కాబట్టి డీప్ కంజంక్షన్ కాబట్టి ఇందులో 100 కాదు 1000% ఆయన వర్క్ పరంగా చాలా హ్యాపీగా చేస్తారు చేసే పని అంతా కూడా. బికాజ్ జూపిటర్ ఈజ్ 11th టు వర్క్ ఏరియా. సో ఆయన 100% ఆయన జస్టిఫై చేస్తారు, చేయడానికి ఇష్టపడతారు. కానీ హీఈస్ డివైడెడ్, హీఈస్ ఆపోజిట్. అంటే వర్క్ కోసం ఆయన ఐసోలేట్ అయిపోతున్నారు, కట్ ఆఫ్ అయిపోతున్నారు, ఆపోజిట్. అందుకే 50-50గా ఉంటుందన్నమాట మనసు ఎప్పుడు కూడా. ఫ్యామిలీ వైపు లాగుతూ ఉంటుంది. ఆయన ఏమంటారు దాన్ని, ఇక్కడ ఉండిపోయానే, ఇలా ఉండిపోయానే అనే బాధ అయితే ఆయనకి ఎప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా ఆయనకి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళతో లేనే అనే బాధ. ఇందాక నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను 159 గురించి. 159 కాన్సెప్ట్. 1 ఏమో జూపిటర్ జీవా, 5 ఏమో సన్, 9 ఏమో మార్స్. ఇది న్యూమరాలజీ ప్రకారం సన్ 1 అవుతుంది. అండ్ జూపిటర్ ఏమో 9, 5 కూడా వస్తుంది. ఈ ముగ్గురు కూడా 5కి అంటే పూర్వపుణ్యం అనేది చేసుకుంటేనే మనకి పాపం చేసుకుంటేనే మనకి ఇంకొక జన్మ అంటూ వస్తుంది. అండ్ వీటినే మళ్ళీ జంబుల్ చేస్తే ఫస్ట్ రాశి బిలాంగ్స్ టు మార్స్, అండ్ 5th రాశి బిలాంగ్స్ టు సన్, అండ్ 9th రాశి బిలాంగ్స్ టు జూపిటర్. సో ఈ 3 కూడా జీవాత్మ అండ్ దేహ ఆత్మ అండ్ జీవ. మనం నవాంశకు వచ్చేసరికి చాలా క్లియర్గా జూపిటరు, మూను, సన్, మార్స్ చూసారా, జీవ, మనసు, ఆత్మ అండ్ దేహ. ఈయన అన్నీ పెట్టి వర్క్ చేస్తారు ఎప్పుడైనా. అంటే ఆయన సోల్ఫుల్ లివింగ్ అనమాట. ఏ పని చేసినా సరే సోల్ఫుల్గా చేస్తారు, ఇష్టంగా చేస్తారు. ఇష్టంగా అంటే చేయడమే కాదు, ఇష్టంగానే ఎక్కడ ఉన్నా సరే ఆయన అహం బ్రహ్మస్మి అనే కాన్సెప్ట్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఆయన పాటించి చేస్తారు ఏ పనైనా సరే. అండ్ ఎప్పుడైతే ఒకే డిగ్రీలో 2 ప్లానెట్స్ కూర్చుంటాయి, విచ్ ఇస్ సాటర్న్ అండ్ సన్, అవి ఇంకా ఏ డీ చార్ట్లో తీసుకున్నా సరే మీకు అవి విడిపోవండి. కంపల్సరీగా అవి 2 కూడా వర్గోత్తంగానే మూవ్ అవుతూ ఉంటాయి. దేర్ఫోర్ చూసినట్లయితే రాశిలోని సాటర్న్ సన్ దశాంశ, సాటర్న్ సన్ నవాంశ. సో బిఎన్ఎన్ పరంగా ఇలా చార్ట్ రీడింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆయన జూపిటర్ ట్రావెల్ చేస్తున్నాడు, టైం ట్రావెల్. అలాగా ఈ ప్లానెట్స్ అన్నిటి మీద నుంచి ఇలాగ వర్కౌట్ అయ్యాడు. సో మనీ వచ్చింది. మనీ వస్తే ఆయన ఏం చేశారు, దాన్ని సేవ్ చేసి సాఫ్ట్ ప్లానెట్స్ కదా, సో ఆయన ఏమీ వేస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏం చేశారు, ఆయన ఇంట్లోని ఎవరైతే అంటే జూపిటర్ హ్యాస్ టు ట్రావెల్ కదా, ఇలాగా ఈ ప్లానెట్స్ మీద నుంచి వెళ్తుంది జూపిటర్ ఖచ్చితంగా, ఇలా ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ఈయన ఏం చేశారు, ఆ మనీతోటి ఫ్యామిలీని అటెండ్ అయ్యి వాళ్ళ పర్టికులర్లీ లేడీస్ కొద్దిగా ట్రబుల్సమ్గా ఉంటే వాళ్ళని హెల్ప్ చేశారు. బహుశా బాధ్యతలు నెరవేర్చుంటారు. అలాగే బ్రదర్స్ వాళ్ళని కూడా అటెండ్ అయ్యారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేశారు. అన్ని రకాలుగా ఈయన ఫ్యామిలీని ఆదుకున్నారు అని చెప్పచ్చు. బికాస్ ఆఫ్ ఆయన నెత్తి మీద ఉన్నారు వీళ్ళంతా. అండ్ ఆల్సో దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ సన్ అండ్ మూన్. దేర్ ఫార్ ఫ్యామిలీ అనేది టోటల్గా ఆయన మైండ్లోనే టాప్ మోస్ట్ ఆన్ హిజ్ హెడ్. అండ్ ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చినటువంటి బాధ్యతల్ని చూపిస్తున్నది. సో ఈ రకంగా ఆయనకి ఏమి సపోర్ట్ లేదు, బట్ ఆయన అందరికీ సపోర్ట్ చేశారు. ఎవ్రీబడి టుక్ హెల్ప్ ఫ్రమ్ హిమ్, ఇంక్లూడింగ్ ద లేడీస్ అండ్ ద బ్రదర్స్ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ అండ్ ఆల్సో ద పేరెంట్స్. ఈయన అందరినీ టేక్ కేర్ చేసుకున్నారు. బట్ ఆయన మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఆయనకి, బికాజ్ ఆయనకి చెప్పాను కదా, జూపిటర్కి మాత్రం సపోర్ట్ లేదు. ఆయన 2-6-10 అంటే కర్మ హౌసెస్లోనే ఆయన అరెస్ట్ అయిపోయారు. అండ్ ఆయనకి గోయింగ్ ఫార్వర్డ్ కూడా సపోర్ట్ లేదు, ఆ పొజిషన్ కూడా సపోర్ట్ లేదు. ఆయన సోల్ వారియర్ లాగా ఫైట్ చేశారు లైఫ్ అంతా కూడా. అండ్ హీ హ్యాస్ గివెన్ ట్రెమెండస్ సపోర్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఎ వెరీ వెరీ బెనవలెంట్ ఫ్యాషన్. ఎవరు డిమాండ్ చేస్తే ఇచ్చిన సపోర్ట్ కాదండి ఈయన ఎందుకంటే ఈయన కేతు మీద నుంచి వచ్చారు కదా. సో హీ ఈజ్ బేసికలీ ఏ గివర్, బెనవలెంట్ సపోర్ట్.
అంటే గొడవ పెట్టుకోలేదు, నేను ఇవ్వననలేదు, నేను చేయననలేదు. అడగకుండానే ఆవు పొదుగులో నుంచి పాలు ఇచ్చినట్టుగా ఆటోమేటిక్గా కంప్లీట్గా అందరికీ అన్నీ ఇచ్చేశారు. దిస్ ఈజ్ ద స్టోరీ. బిఎన్ఎన్ నరేటివ్ ఇలా ఉంటుందండి, పూర్తిగా టోటల్గా కంప్లీట్గా ఉంటుంది. బట్ మనం చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా సాఫ్ట్ ప్లానెట్స్. ఇక్కడ లగ్నంలో వీళ్ళకి ఈ పరంగా కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంది, కానీ బట్ ఇక్కడ అండ్ మూన్ కేతు ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో ఆయనకి ఆస్ట్రాలజీ పట్ల ఇంట్రెస్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో అంటే ఎప్పటికైనా సరే ఆస్ట్రాలజీ అనే ఫీల్డ్ ఏంటి అనేది తెలుసుకోవాలని కుతూహలంతో కూడా ఆయన దీనిలోకి వస్తారు. అండ్ ఆల్సో టెక్నికల్ పర్సన్. ఆయన మార్స్ ఆయన ఏం చేయదు, ఎందుకంటే హీ మెయింటైన్స్ హిమ్సెల్ఫ్. ఆయన మార్స్ ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో హీ వాంట్స్ టు మెయింటైన్ హీజ్ పర్సనాలిటీ అండ్ పర్ఫెక్ట్లీ దట్. సో ఆయన డెఫినెట్గా ఆయన సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీఈస్ ఎ వెరీ హైలీ స్కిల్డ్ పర్సన్ అనేది ఇక్కడ చెప్తుందనమాట మార్స్. అండ్ కేతు కోడింగ్ కదండి, మూన్ మనసు పెట్టి కోడింగ్ చేస్తారు, ఏదైనా సరే బ్రేక్ చేయగలరు, ఎలాంటి ప్రాబ్లమ్నైనా ఆయన సొల్యూషన్ సో ఇన్ మోర్ వేస్ దాన్ వన్ హీ ఈజ్ యూజింగ్ ఆల్ ది డెస్టినీ బ్రేకర్స్. ఇక్కడ అన్ని డెస్టినీ బ్రేకర్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఆయనకే ఫేవరబుల్గా పనిచేస్తాయి అనేది జూపిటర్ నెక్స్ట్ ఇలా కదా వెళ్తుంది. ఈ మెర్క్యూరీ తర్వాత మళ్ళీ జూపిటర్ ఇలా ట్రావెల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ బిఎన్ఎన్ నెరేటివ్ అనేది వెళ్తుంది. జూపిటర్కి 159లోని ఎవరు లేరు, అంటే 75% సపోర్టు 0. సెకండ్ హౌస్లో ఎవరు లేరు, 90% కూడా 0. అండ్ బ్యాక్లో కేతు ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనకి స్పిరిచువాలిటీ అనేది ఇచ్చాడు, ఆయన తాలూకా ఇంపాక్ట్ 25%. బట్ ఇఫ్ యూ కమ్ టు ద అండ్ సెవెంత్ హౌస్ 50%. అంటే ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు టచింగ్ ద పర్సన్, అంటే ఎదురుగా ప్రత్యక్షంగా సహాయం అనేది ఎక్కడి నుంచి కూడా ఆయనకి కనిపించట్లేదు. కానీ ఆయన తాలూకా షోల్డర్స్ మీద, ఆయన ఆ పర్సన్ తాలూకా థర్డ్ హౌస్ ఆయన షోల్డర్స్ మీద హీఈస్ షోల్డరింగ్ ఎవ్రీథింగ్. బరువు బాధ్యతలు మోసేటటువంటి పర్సనాలిటీ. అండ్ థర్డ్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ అతని తాలూకా ఫ్యామిలీ అక్కడ కూర్చుంది కదా, అండ్ సిబ్లింగ్స్ అనమాట. ముఖ్యంగా యంగర్ సిబ్లింగ్స్ని ఆయన చాలా ఆదుకున్నారు. అండ్ మూన్ ఈజ్ ఎల్డర్ సిస్టర్, అండ్ వీళ్ళందరినీ కూడా ఆయన చాలా 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 టేక్ కేర్ చేశారు. మూన్ ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ డాటర్ అండ్ ఆల్సో మదర్ అనమాట బిఎన్ఎన్లో. సో మనకి ఎవరేంటి ఇచ్చారు, మనం ఎవరికి ఏంటి ఇచ్చాం అనేది బిఎన్ఎన్లోని చాలా క్లియర్గా వస్తుంది. కానీ అఫ్కోర్స్ స్పౌజ్ సన్ శాటర్న్ చూసారు కదా, సన్ ఏమో లగ్నాధిపతి, శాటర్న్ ఏమో 7th లార్డ్. సో దే ఆర్ టోటల్లీ ఇన్ సింఫనీ. మళ్ళీ బికాస్ అక్కడ శత్రుత్వం కాదు, ఇద్దరు కూడా 12 degreesలో కూర్చున్నారు. సో వాళ్ళిద్దరు కూడా సింగిల్ మైండ్తో పనిచేస్తారు. ఎవరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సింగిల్ మైండ్తోనే ఏ పనైనా, ఈయన చెప్పిన మాట ఆవిడ దాటరు, ఆవిడ చెప్పిన మాట ఈయన సలహాగా 100% యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ దే ఆర్ నాట్ టూ. వాళ్ళిద్దరు కూడా సోల్ లెవెల్లో వాళ్ళిద్దరికి మధ్యలోని అండర్స్టాండింగ్ అనేది ఉందండి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మూన్, యాజ్ యూ కెన్ సీ. మూన్ అండ్ శాటర్న్, సన్ అండ్ శాటర్న్ అంటే చేంజెస్, అంటే ఈయన డ్యూ టు కర్మ పరంగా డిస్టెన్స్ దూరంగా ఉండవలసి రావచ్చు అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇవేవి కూడా నేనేమీ కన్ఫర్మ్ చేసుకోలేదు, జస్ట్ చార్ట్ రీడింగ్ ఒక చార్ట్ వచ్చింది, దాన్ని నేను చూసి చెప్తాను.